నమస్తే. ఈరోజు మనం జనగాం జిల్లాలోని పాలకుర్తి మండలంలోని వల్మిడి గ్రామంలో మనం ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వసతులు ఏంటి, అక్కడ గత ప్రభుత్వం ఏం చేసిందనేది ఈ విజువల్లో మనం ఉన్నాము. ఈ విజువల్ చూస్తున్నంతసేపు మనకు ఎంతగానో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఆ విజువల్లో చూస్తుంటే ఎత్తైన ప్రదేశం, అక్కడ చూస్తుంటే పొలాలు, పచ్చిక బయళ్ళు ఎన్నో మనకు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే మన ఈ వల్మిడి గ్రామంలో మనం సీతారామచంద్ర ఆలయానికి మనం రావడం జరిగింది. వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదిగో ఆలయ గోపురం ఏ విధంగా ఉందో చూడండి. విజువల్లో చూస్తుంటే ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి ఈ ఆలయ నిర్మాణం ఏ విధంగా చేస్తున్నారనేది మనం ఈ విజువల్లో చూస్తున్నాము. విశాలమైన ప్లేసు, అందమైన వాతావరణం, తర్వాత ఈ స్వామి పూజలు ఎలా చేస్తారు, ఎంతమంది భక్తులు వస్తున్నారు అని చెప్పడానికి మనం చూస్తూనే ఉన్నాం. ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. నా పేరు చక్రవర్తుల కళ్యాణ సుందరాచార్యులు, శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ఆలయ అర్చకుని, జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో వెలిసిన శ్రీ సీతారామచంద్ర ఆలయం చాలా పురాతనమైనది. వేల సంవత్సరాలతో వెలిసి ఉన్నది. ఇక్కడ స్వయంభూ ఆలయం ఉంది. ఈ ఆలయం ప్రతిష్ట గావించింది 2023 సెప్టెంబర్ 4వ తేదీన ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించినారు. ఇక్కడ అసలు పేరు వాల్మీకాపురం. అది రాను రాను వల్మిడిగా మార్పు చెందింది. మునులు తపస్సు చేసినారు. మునుల గుట్టని ఉంది, అక్కడ ముని ఆశ్రమం. ఇదంతా ఒక 30 ఎకరాలలో వాల్మీకి ఆశ్రమం, లవకుశుల జన్మస్థలం. వాల్మీకి రామాయణం రాసినాడు. ఇది టూరిజం శాఖ వారు 50 కోట్లతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పంచమి మొదలు పౌర్ణమి వరకు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు మహా వైభవపేతంగా జరుగుతాయి. ఇప్పుడు ఈ వల్మిడి అనే పేరు ఎందుకు వచ్చింది? అసలు వల్మిడి అంటే ఏంటి? వాల్మీకము అనగా పుట్ట. మొదలు దీనికి వాల్మీకాపురం అనేది అది రాను రాను కాలక్రమేణా వల్మిడిగా మారింది.
త్రేతాయుగం నాటి ఈ ఆలయం కొన్ని వేల సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటుంది. ఆరోగ్యం సరిగా లేనివారు ఏమన్నా కోరుకున్న కోరికలు నెరవేర్చడానికి ఈ సీతారాముడు ఎంతో వారికి అనుగ్రహం కలిగిస్తున్నారు. ఇక్కడ 3 గుండాలు కలవు. ఒకటి ముండ్లగుండం. ఆ ముండ్లగుండం అనేది భక్తులు స్నానం చేసి స్వయంభావంగా వెలిసిన రామాలయం దగ్గర పాలగుండంలో స్వయంగా వెలిసి ఉన్నారు. ముండ్లగుండం 3 గుండాలు. ఈ ఆలయం చాలా చరిత్ర ప్రసిద్ధి చెందింది. ఓ కవిగా పేరు పొంది ఆ విధంగానే ఈ వాల్మీకాపురాన్ని వలిమిడిగా చరిత్ర ప్రసిద్ధి చెందింది. అందుకని దీన్ని వాల్మీకాపురం అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఎట్లాంటి వసతులు సమకూరుస్తుంది? ఈ 50 కోట్లతో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పనులు అయినాయి. కొన్ని పనులు ఇంకా కావాల్సి ఉన్నవి. గర్భగుడి పూర్తయింది. సత్రాలు, కళ్యాణ మండపాలు, వచ్చిన భక్తులకు వసతులు కల్పించాల్సి ఉంది. ఈ టూరిజం ప్యాక్ చేశారు కదా, అక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ వచ్చిన భక్తులకు ఏమేమి కోరికలు, ఎట్లా ఈ దేవుడు ఏమేమి చేస్తున్నాడు? టూరిజం శాఖ వాల్మీకి అనగా పుట్ట. ఈ వాల్మీకి మహముని పోయేవాడు 2 గుట్టల మధ్య తపస్సు చేసుకుంటూ వచ్చిపోయే వారిని దొంగతనం చేస్తూ ఉండేవాడు కనుక అందుకే దీనికి వాల్మీకాపురం అనే పేరు కూడా ఉంది.